నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని బొర్రిపాళ్లెం రోడ్లో డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలు తొలగించిన మున్సిపల్ సిబ్బంది. డ్రైనేజీ కాల్వల ఆక్రమణలతో పూడికతీతతో కాల్వలు నిండిపోయాయన్న మున్సిపల్ కమిషనర్. నీరు నిల్వ ఉండకుండా వెళ్లాలంటే ఆక్రమణలు తొలగించాల్సిందే అంటూ వెల్లడి. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి. ఆర్టీఓ అధికారుల వెల్లడి. మోటార్ సైకిల్ వాహన చట్టం గురించి మెకానిక్లకు అవగాహన. తెనాలి పట్టణంలోని బొర్రిపాళ్లెం రోడ్లోని మున్సిపల్ డ్రైనేజీ కాలువను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అలాగే ఆక్రమణలను మున్సిపల్ సిబ్బంది తొలగింపు కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. మురుగునీరు పారుదల లేక డ్రైనేజీ కాలువలు స్టాగ్నేట్ అవుతున్న దృశ్య ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో పట్టణంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఎక్కడా నీరు నిలిచిపోకుండా ఉండేందుకు డ్రైనేజీ కాలువలు అన్నిటినీ శుభ్రపరిచే దానిలో భాగంగా కాలువలపై ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులు ఆదేశాల మేరకు సిబ్బంది తొలగించారు. మున్సిపల్ డ్రైనేజీ కాలువలను ఆక్రమణలతో కాలువలు మూసుకుపోవటం వల్ల కాలువలో పూడిక పెరిగిపోయి నీరు పారుదల జరగటం లేదని, తద్వారా రోడ్లపై నీళ్లు ఆగిపోవటం, అలాగే దోమలు పెరగటం, తద్వారా ప్రజలు అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని, వీటిని అధిగమించడం కోసం మున్సిపల్కు చెందినటువంటి డ్రైనేజీ కాలువలపై ఆక్రమణలు తొలగించి డ్రైనేజీలో నీరు పారుదల సజావుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాలువలపై ఉన్న ఆక్రమించిన కట్టడాలను, షాపులను, చిన్న బడ్డీ కొట్లను తొలగించడం జరుగుతుందని, దీనికి ముందుగానే వారంతటి వారుగా స్పందించి మున్సిపల్ అధికారులకు సహకరించి ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. తొలగింపు కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, వన్ టౌన్ పోలీస్ సిబ్బందితో పాటు శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో వర్షాకాలం వచ్చింది గమనిస్తుంటే చాలా చోట్ల రోడ్లు జలమయమవుతున్నాయి. ఇది కారణం ఏంటి అని గమనిస్తే చక్కటి రోడ్లు ఉన్నాయి, చక్కటి కాలువలు ఉన్నాయి. దాంట్లో పెద్ద కాలువలు ఉన్నాయి, చిన్న కాలువలు ఉన్నాయి, మధ్య కాలువలు ఉన్నాయి. అయితే వివిధ కారణాల వల్ల మురికి కాలువలను ఆక్రమించడే కాకుండా మురికి కాలువలు దాటి 6 అడుగులు, 7 అడుగులు, 10 అడుగుల వరకు వచ్చి రావడం వల్ల వర్షపు నీళ్ళు ఏమాత్రం కూడా డ్రైన్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం లేకుండా కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి. వాటిని వర్షం వచ్చినప్పుడు గమనించడం జరిగింది. గమనించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదు అనేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవంగా ఇలా మేము కాలువలు సిల్ట్ తీయాలనుకుంటున్నాం. సో కాలువల వరకు మీవైతే టెంపరీ ఎంకరేజ్మెంట్ ఉంటాయో, పర్మనెంట్ ఎంకరేజ్మెంట్ ఉంటాయో దయచేసి తీసుకోండి, మాకు సహకరించండి. మేము మళ్ళీ సిల్ట్ తీసినాక ఏదైనా ఇక్కడ ఉంటే ఎక్కడన్నా మీరు మళ్ళీ మేము డిస్టర్బ్ చేయమనేసి అన్న దాంట్లో బాగానే కొంతమంది సహకరిస్తున్నారు. కొంతమంది ఏదో రకరకాల కారణాల వల్ల వాళ్ళు కొంత ఇదిగా ఉంది. వారందరికీ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మున్సిపల్ అధికారులకు సహకరించండి. మేము సిల్టు తీస్తే కనుక కాలువలన్నీ కూడా చక్కగా పారుతాయి. కాలువలు పారితే కనుక మనకే మురికి ఎక్కడ కూడా ఉండదు. దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలా ఈ విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఈ బొర్రిపాలెం రోడ్లో మేము ఇప్పుడు డౌన్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసాము, జరుగుతుంది వర్క్ ఇప్పుడు. సో ఈ విషయంలో బొర్రిపాలెం రోడ్డుకి ఇరువైపులా ఎవరైతే టెంపరీ ఆక్రమణలు ఉన్నాయో వారందరికీ మా యొక్క విజ్ఞప్తి, దయచేసి మున్సిపల్ అధికారులకు సహకరించండి. మీకు చక్కటి శానిటేషన్ అందిస్తాము. మురికాలువలన్నీ కూడా పారుతాయి. బాగా పారితే కనుక మీ ఇళ్ళ ముందు వర్షపు నీరు స్టాగ్నేట్ అవ్వదు. వర్షపు నీరు స్టాగ్నేట్ అవ్వకపోతే కనుక దోమలు ఉండవు. దోమలు లేకపోతే జ్వరాలు రావు. జ్వరాలు రాకపోతే డబ్బులు ఆదా అవుతాయి. డబ్బులు ఆదా అయితే ఆరోగ్యం ఉంటుంది. సో ఇవన్నీ ఉదాహరణకు ఒకటి ఇంటర్లింక్డ్ కార్యక్రమాలు కాబట్టి వర్షాకాలం బాగా వచ్చే లోపల ఈ డ్రైన్స్ అన్నీ కూడా క్లియర్ చేయించాలనేదే మనకున్నటువంటి ఆదేశాలు. ఎక్కడి నుంచి కూడా ప్రభుత్వం నుంచి కానీ ఇంకోటి కానీ అందరి దగ్గర నుంచి. సో అందువల్ల ఈ విషయాల్లో మాకు సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈ యొక్క అలాంగ్ ది రోడ్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా
మళ్ళీ విజ్ఞప్తి, దయచేసి మాకు సహకరించండి. టెంపరీ ఎంక్రోచ్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరే వాలంటరీగా తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మేము వచ్చి అక్కడ వచ్చి తీయడం వల్ల కొంత ఏదైనా డిస్టర్బెన్స్ ఇంకేదన్నా ఇలాంటివి ఉంటాయి కాబట్టి గంజాయి అమ్మేవారిపై కొనేవారిపై ఉక్కుపాదం మోపేందుకు తెనాలిలో స్పెషల్ టీములు పనిచేస్తున్నాయని డీఎస్పీ ఎం రమేష్ అన్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 6 యువకుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. యువకుల భవిష్యత్తుతో ఆట్లాడుకునే గంజాయి మాఫియాను పట్టుకునేందుకు స్పెషల్ టీంలు పనిచేస్తున్నాయని డీఎస్పీ ఎం రమేష్ వెల్లడించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 6 యువకుల్ని అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 55 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు చెప్పారు. ఇదే పరిస్థితి మరలా పునరావృతమైతే వాళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్ విధించడానికి కూడా వెనకాడబోమని డీఎస్పీ హెచ్చరించారు. గంజాయి వినియోగిస్తున్న ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో నిత్యం పోలీసు సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా కళాశాలల విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పించనున్నామని డీఎస్పీ తెలియజేశారు. గంజాయి విక్రయించే 6గురిని అదుపులోకి తీసుకున్న సీఐ రమేష్ బాబు, ఎస్ఐ ప్రకాష్, ఏఎస్ఐ హైదర్ అలీ, పీసీలు మురళి, నరేంద్ర, శ్రీనివాసరావులను డీఎస్పీ అభినందించారు. నమస్తే అండి, ఎస్టీపీఓ తెనాలి. ఈరోజు నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు రమేష్ బాబు గారు మంచి గుడ్ వర్క్ చేస్తడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజున ఉడా పార్క్ దగ్గర 3 టౌన్ లిమిట్స్ ఉడా పార్క్ దగ్గర ఒక 6 వ్యక్తుల్ని, గంజాయి కలిగినటువంటి 6 వ్యక్తుల్ని ఆయన సిబ్బంది ఎస్ఐ ప్రకాష్ గారు వాళ్ళ సిబ్బంది కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపిస్తాం. ఈ గంజాపై మరి తెనాల్లో మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ప్రెస్ మీట్ ద్వారా మీకు చాలామంది అక్యూజ్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం జరిగింది. ఇప్పటి వరకు నా సబ్ డివిజన్లో దీంతో కలిపి మొత్తం కూడా 55 మందిని రిమాండ్కి పంపిస్తాం జరిగింది 10 కేసుల్లో. ఇంకా కూడా స్పెషల్ టీమ్స్ ఇంకా రన్ అవుతున్నాయి. గంజా రహితమైనటువంటి సబ్ డివిజన్ కింద చేద్దామన్న ఉద్దేశంతో కూడా మా గౌరవ డీజీపీ గారు ద్వారకా తిరుమల సార్ ఐపీఎస్ గారు, తర్వాత అలాగే ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే మా ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు డ్యూటీ సార్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం ఈ టీమ్స్ నుండి కూడా రన్ అవుతున్నాయి. మరి గతంలో కూడా చెప్తాం జరిగింది, దయచేసి యువత, ఎస్పెషల్లీ యువత స్టూడెంట్స్ కూడా ఈ గంజాయి యొక్క దీనికి దగ్గర అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం, దయచేసి ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసయ్యి తమ విలువైనటువంటి జీవితాలను నాశనం చేసుకోవద్దు. వన్స్ ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే మరి ఫస్ట్ అఫెన్స్లో మేమంతా కూడా రిమైండ్కి పంపిస్తాం. సెకండ్ రిపీటెడ్ అఫెన్స్ చేస్తే మటుకి తప్పకుండా షీట్లు ఓపెన్ చేస్తాం, వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం, అలాగే సస్పెండ్ షీట్స్ ఓపెన్ చేస్తాం, అలాగే న్యాయ నిపుణుల సలహా తీసుకొని పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజా అమ్మి సొంత ప్రయోజనాలకి, ఈ గంజా అమ్మి డబ్బులు ఎర్న్ చేసే ఉద్దేశం దయచేసి మానుకొని, అవసరమైతే మా ఎస్పీ సార్తో కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ రిపీటెడ్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ గంజా అఫెన్స్లో వాళ్ళని నగర బహిష్కరణకు కూడా ప్రపోజల్స్ పంపిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం. వైద్య రంగంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఉపకరణాల తయారీకి శ్రీకారం చుట్టిన S4 హెల్త్ కేర్ బృందం అభినందనీయులని D3 శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకులు, ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ డి శారద అన్నారు. రూరల్ గ్రామం కొలకలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన S4 హెల్త్ కేర్ సొల్యూషన్స్ ను ఆమె బుధవారం ప్రారంభించారు. కొలకలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన S4 హెల్త్ కేర్ సొల్యూషన్స్ యూనిట్ ని D3 శారదా సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఎం హోలీ ఆహ్వానం పలకగా గ్రామ సర్పంచ్ డాక్టర్ చొప్పర ప్రీతి సభ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడుతూ కోవిడ్ సమయంలో రోగులకు చికిత్స చేయడానికి అప్పటి అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా సరైన పరికరాలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అదే సమయంలో రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నేపథ్యంలో రూరల్ ప్రాంతాల్లో తయారీ యూనిట్ అందుబాటులోకి రావడం విశేషమన్నారు. వ్యవస్థాపకులు మంచిగలపూడి సంపెంగరావు మాట్లాడుతూ తన తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడి మృతి చెందిన సమయంలో ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి, అదే సమయంలో వైద్య రంగానికి అవసరమైన ఆరోగ్య రక్షణకు అవసరమైన ఉపకరణాలకు ఆలోచన చేసినట్లు చెప్పారు. యూనిట్లో ఆపరేషన్ థియేటర్లో వైద్యులు ఉపయోగించే సర్జికల్ గౌన్స్, మాస్కులు,
బఫెట్ క్యాప్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, షూ కవర్స్ వంటివి అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. నాణ్యతతో పాటు ఏఎస్ఐ గుర్తింపు, ప్రతి వస్తువు స్టెరిలైజేషన్స్ లో మార్కెట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. డాక్టర్ ప్రీతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పలు సవాళ్లతో కూడుకున్న అంశమని, దానిని అధిగమించిన నిర్వాహకులను అభినందించారు. డాక్టర్ వల్లూరి రామారావు, డాక్టర్ మంచికలపూడి ఫ్లోరా, ఆలిస్ గ్రేస్ వైద్య రంగంలో హెల్త్ కేర్ ప్రాధాన్యతను వివరించారు. మంచికలపూడి సుబ్బారావు, కె పవన్ కుమార్, ప్రొపరేటర్ ఎం సరోజిని, సంస్థ వ్యవస్థాపకులు ఎం రవికుమార్, ఎం సంపంగిరావు, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున కొలకలూరు గ్రామం నందు ఒక మెడికల్ డిస్పోజబుల్ యూనిట్ మరి స్టార్ట్ అవుతుంది. దాని సందర్భంగా వీరు రవికుమార్ గారు, అలాగే సంపంగిరావు గారు, అలాగే సుజాత, వీరందరూ కూడా ఈ యూనిట్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఇది అసలు ఎంత మనకు అవసరం అనేది కోవిడ్ టైంలో నిరూపించబడింది. ఇది S4 సొల్యూషన్స్ అనే పేరుతోటి స్టార్ట్ చేస్తున్నారండి, వారి అమ్మగారి పేరు మీద. ఇది కూడా నేను చాలా హర్షిస్తున్నాను. అంటే మన ప్రాంతాలకి ఇక్కడ ఎంతో కొరతగా ఉన్న దాన్ని వీరు గమనించి, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ మన కనపడే ఈ మహిళలందరికీ కూడా ఉపాధిని ఇవ్వటం అనేది ఎంతో హర్షదాయకమైన విషయము. మరి ఇంతమంది మనం ఉన్నా కానీ ఎవరం ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఇతర స్టేట్స్ నుంచి చేసుకుంటున్నాము. మరి మేము దీనిలో దాదాపు 25 years నుంచి కూడా ఉంటూ సత్యసాయి డిస్పో నీడ్స్ పేరు మీద మరి ఆల్ ఇండియా అంతా కూడా మా హస్బెండ్, మా కంపెనీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగి, కోవిడ్ అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్యసాయి డిస్పో నీడ్స్ ఒక్కటే మరి ఆంధ్రప్రదేశ్లో ఆధారమైంది. అప్పుడు దాదాపు 1000 మంది మరి ఎంప్లాయీస్ తోటి మనం చేయటం జరిగి, నాన్ ప్రాఫిట్ దీంతో ఇవ్వటం అనేది కూడా జరిగిందండి. అంటే అది మా జీవితానికి దొరికిన అదృష్టంగా భావించాము. ఆ అవకాశంలో మన వాళ్ళందరినీ రక్షించుకోవాలి, అలాగే ప్రాణాలు పోయే వాళ్ళందరినీ రక్షించుకోవాలని బిజినెస్ పరంగా చూడకుండా అది ఒక కమ్యూనిటీ సేవగా చూడటమే కాకుండా నేను నా వంతుగా కూడా డోర్ విజిట్స్ చేయటం జరిగింది. మరి అప్పుడు చాలాసార్లు మేము అనుకున్నాం ఇక్కడ ఏదైనా ప్రొడక్షన్ యూనిట్ ఉంటే బాగుండేది అని. అలాంటిది ఈ రోజున మరి నా కళ అవనివ్వండి, నా డ్రీమ్ అవనివ్వండి నెరవేరలేదు. అది ఈ పిల్లలు, ఇంత చిన్న పిల్లలు స్టార్ట్ చేయటం అనేది, దానికి భగవంతుడు మరి మమ్మల్ని ఇద్దరిని కలిపి నన్ను ఇక్కడికి రప్పించడం అనేది నేను చాలా మంచి విషయంగా భావిస్తూ, ఇది ఖండాంతరాలు వ్యాపించాలని వారి వ్యాపారం, అంటే దీని వ్యాపారం అనండి, దానితో మిళితమైన సేవ, ఇది వృద్ధి పొందాలని వీరందరూ కూడా ఈ చిన్నారులే కాక ఈ విలేజ్, ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా వారు ఉపాధి కల్పించేంత ఉన్నత స్థాయికి వెళ్ళాలని వాళ్ళని దీవిస్తూ, భగవంతుడిని మా దీవెనలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఆయన ఆశీస్సు ఇవ్వాలని. సర్జికల్లో థింగ్స్ను బట్టి అంటే ఏప్రాను, గ్లౌజు, మాస్కులు ఇవన్నీ కూడా తయారు చేయటం కొన్ని చోట్లే ఉంటున్నాయి. మేడం గారు చెప్పినట్లు వాళ్ళ యొక్క అనుభవాన్ని పంచుకున్నారు. కాబట్టి నేను బేసిక్గా ఫిజిషియన్ కాబట్టి నాకు తెలిసిన విషయాల్లో ఈ ఎక్విప్మెంట్ గురించి నాకు పూర్తిగా తెలియదు. అయితే హౌ దే ప్రిపేర్ ది స్టెరిలైజ్ థింగ్స్ మీకు తెలుసు. ఈ స్టెరిలైజేషన్ అనేది లేకపోతే క్రిములు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమిస్తాయి. అందుచేత ఈ క్రిమి సంహారక మందులు వాడకముందే మనం దాన్ని ఎలా నివారించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక పెద్ద మిషన్తో ఈ మెషినరీని తెప్పించి తను ఈ వ్యాపారం అంటే ఈ బిజినెస్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి కొలకలూరుకే కాదు పల్లెకి అందరికీ కూడా ఒక పేరు తెస్తున్నందుకు మా సంపంగిరావుని మిస్సెస్ని కూడా ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు చెబుతూ, మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ రెండోసారి చూస్తున్నాను. మీరు దీనిలో నిబద్ధతతో ఉండి ఇంకా పైకి రావాలని. అంతర్జాతీయ 2 వీలర్స్ మెకానిక్స్ డే సందర్భంగా ఆంధ్ర ప్యారిస్ మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐతానగర్లోని శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మోటార్ సైకిల్ వాహన చట్టం గురించి ఆర్టీఓ అధికారులు వివరించారు. అంతర్జాతీయ 2 వీలర్స్ మెకానిక్స్ డేని పురస్కరించుకుని ఐతానగర్లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మల కళ్యాణ మండపంలో ఆంధ్ర ప్యారిస్ మోటార్ సైకిల్ మెకానిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సభకు అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి ఆర్టీఓ అధికారులు తోట రాఘవరావు, ఎన్వి మధుసూదన్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు. హెల్మెట్ లేకపోవటం వలన వాహన చోదకులు ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. నెలకు 100 మంది వరకు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అడపా వెంకటలక్ష్మి సంపత్రాయుడు మాట్లాడుతూ మెకానికులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, మనం చేసే చిన్న పొరపాటు వల్ల కూడా కొన్ని జీవితాలు నష్టపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. మెకానికులు ఇది గుర్తెరగాలని ఆయన చెప్పారు. మెకానికులంటే తెనాలిలో పవిత్రమైన గుర్తింపు, గౌరవం ఉందని, ఇటువంటి గౌరవాన్ని మనం మరింతగా పెంచుకోవాలని ఆయన కోరారు. అనంతరం మెకానిక్ గురువులను సత్కరించుకున్నారు. తదుపరి 10వ తరగతిలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న మెకానిక్ సభ్యుల పిల్లలు షేక్ ఆసిఫా, ఈశ్వర వెంకట నాగ కైలాష్లకు అడపా నారాయణరావు రంగనాయకమ్మల జ్ఞాపకార్థం అడపా వెంకటలక్ష్మి సంపత్రాయుడు 10,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి మెకానిక్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ సంఘ అధ్యక్షులు అడపా వెంకటలక్ష్మి సంపత్రాయుడును సత్కరించారు. ఈ కార్యక్రమంలో అశోక్, ఆంజనేయులు, గోపి, జానీభాష, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. దానిలో రెండో భాగం, వస్తువు తయారు చేసిన వ్యక్తి మనకి కనపడక కానీ మరామతు చేసే వ్యక్తులు మాత్రం ఎక్కువ మంది కనపడతారు. ఆడలో భాగమే మనం. అలాగే మనం మెకానిక్స్, మనం బుల్లెట్ మోటార్ సైకిల్ తయారు చేసే కంపెనీ హైశ్వర్ గుజరాత్ లో ఉంది, మనకు తెలియదు. కానీ ఆ మోడల్ ని రిపేర్ చేసే మెకానిక్ మన గల్లీలో మన ఇంటి పక్కనే ఉంటాడు. వాడి మెకానిక్, ఆ మెకానిక్ కి ఈ రోజున అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పే దినం. దాన్ని వరల్డ్ మెకానిక్స్ డేగా మనం ప్రకటించుకుంటున్నాం. ఇంత చెప్పిన మనలందరూ కూడా మనం చాలా బాధ్యతాయుతంగా పనులు చేయాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే మనం ఒక చిన్న పొరపాటు చేస్తే కొన్ని జీవితాలు మసి అయిపోతాయి. ఏంటి తెలుసా? ఒక యాక్సిడెంట్ కి కారణం అయిపోయినా, ఒక బ్రేక్ రన్నట్టు బిగించకపోయినా, ఇంజిన్ ఆగిపోయినా బండి ఇచ్చినా, లేదా యాక్సిడెంట్ మనం గమనించడం ఇచ్చినా, లేదా టైంలో కారణం కూడా చూడకపోయినా, ఈ తప్పులన్నిటికీ శిక్ష మనమే అనిపించాలి. కానీ యజమానులు అనిపిస్తుంటారు, వారి కుటుంబాలు అనిపిస్తే అలాంటి సంఘటన జరగకుండా ఇప్పటి వరకు వారి తెలంగాణ మెకానికులు అందరూ కూడా మంచి స్థాయిలో ఉండడం మనందరికీ గర్వకారణం. అలాగే మనం ఎప్పుడు అందరూ ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, ప్రతి గురువు కూడా ఈ పనిలో ఇంజన్ ఆగినప్పుడు రిపేర్ చేస్తారంటే ఎవరి టెక్నాలజీ వాళ్ళది. ఇంజన్ స్టార్ట్ చేసి రిపేర్ చేయడం అన్నది అయ్యే పని కాదు. అలాగే ఇప్పుడు మనిషి గుండె ఆపి ఆ ట్రీట్మెంట్ చేయడం అన్నది కూడా అది అయ్యే పని కాదు. గుండె ఆగిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే మనం దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయగలుగుతాం బండి. అందుకని చెప్పేసి మీరందరూ డాక్టర్ కంటే ఎక్కువ అని చెప్పేసి నేను భావిస్తాను. ఒకసారి ఆగిపోయిన గుండె ఏ డాక్టర్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయలేడుగా. మనం ఏం చేయాలి? బండి అమ్మంగానే మార్చేయాలి. కొన్ని చోట్ల ఏం చేస్తారు? చైన్ స్నాచింగ్ జరుగుతుంది, బంగారం గొలుసు లాక్కొని వెళ్ళిపోతారు. అప్పుడు జరిగినా ఏ క్రైమ్ జరిగినా పాత వాళ్ళ ఇంటికి వస్తారు. మనం ఏం చేయాలి? బండి అమ్మేటప్పుడు కొంత అమౌంట్ ఆపి మనం తంబేయాలి. టోకెన్ 15 రోజుల లోపల కొనేవాడు తంబేస్తే మారిపోయినాక ఏదైనా డౌట్ ఉంటే ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి నిర్ధారించుకుని పేరు మారిందా లేదా సార్ నిర్ధారించు, అప్పుడు బండి అమ్మారు. ఒకటి సరే అమ్మితే అది 15 ఏళ్ళు అయిపోయింది, బండి పాడైపోయింది, బాగాలేదు, వాడట్లేదు. అప్పుడేం చేయాలి? ఆర్సీ క్యాన్సిలేషన్ అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలి? మీ సేవలో అప్లై చేయాలి. మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆర్సీ క్యాన్సిలేషన్ అంటే మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మీ బండికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలి, అప్లై చేసుకోవాలి. హిందువులపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ తెనాలి శాఖ నేతృత్వంలో నిరసన తెలిపింది. కాంగ్రెస్ పార్టీ డౌన్ టౌన్ అంటూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను తగులబెట్టింది. హిందుత్వంపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానిక గాంధీ చౌక్ సెంటర్లో తెనాలిలోని హిందూ సంస్థలు నిరసన తెలిపాయి. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. హిందువులకు రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో మైలా హరికృష్ణ, కటారి వాసుదేవనాయుడు, అడపా సంపత్రాయుడు,
సునీల్ కుమార్, రామాంజనేయులు, కొత్తమాసు రామకృష్ణ, నిరంజన్, నరేంద్ర, కోటేశ్వరరావు, కె శ్రీనివాస్, రాచూరి ఫణికృష్ణ, హరివెంకట్, లక్ష్మీనారాయణ, సాయిరాం, ఈపూరి హరిప్రసాద్, కడియాల నందకిషోర్, కళావతి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మెజారిటీ పీపుల్ అయిన హిందువులందరూ కూడా హింసావాదులు, హిందువులందరూ కూడా అబద్ధపు కోరువారు, హిందువులంతా కూడా మోసకారులు అన్నట్టుగా ప్రవర్తించి మాట్లాడిన రాహుల్ గాంధీ గారు తక్షణమే భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పేదాకా ఈ ఉద్యమం ఆగదు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయటం, హిందూ ఏనాడైనా ఎవరిపైనైనా కానీ హింస ప్రేరేపించిన సంఘటన ఒకటైనా ఆయన నిరూపిస్తే మేమందరం కూడా ఆయన చెప్పిన మాటకి నిరూపిస్తాం. ఎందుకంటే అలాంటి నీచమైన సంస్కృతి ఆలోచన విధానంలోని హిందువులని కించపరుస్తూ అవమానపరుస్తూ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన రాహుల్ గాంధీ తక్షణమే భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోని హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఎన్నిసార్లు అయినా సరే ఆయన్ని మాత్రం వెంటాడుతూనే ఉంటుంది హిందూ సమాజం. ఎందుకంటే హిందువులు ఎవరిపైనా కూడా దాడులు చేయరు, హిందువులు ఎవరిపైనా కూడా యుద్ధాలు చేయరు, హిందువులు ఎవరిని కూడా హింసించరు. కానీ ఆయన మాటలు మాత్రం భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ హృదయాన్ని బాధపెట్టింది. కాబట్టి తక్షణం ఆయన క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఈ ఉద్యమం తీవ్రమై ఆయనకి జరిగే ఏ పరిణామానికైనా ఆయనే బాధ్యులవుతాడు. దానికి మూల్యం కాంగ్రెస్ పార్టీ కూడా. ఎన్నికలప్పుడు మాత్రము హిందువులు కావాలి. ఇటీవలకి వచ్చినట్టు కర్ణాటక, తెలంగాణ అతను హిందూ ఓటు బ్యాంక్ అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎంతనో కాలు పెట్టుకున్నాడు. కానీ ఇది ఇప్పుడు చూసుకుంటే మాత్రం హిందువుల మీద అతను చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇతని మీద తక్షణమే పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారిని పార్లమెంట్ని సస్పెండ్ చేసి లోక్సభ నుంచి ఇతను బేషరత్తుగా హిందువులకే క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెనాలి హిందూ చైతన్య వేదిక ద్వారా మేము బేషరతుగా పార్లమెంట్ సాక్షిగా తిరిగి రాహుల్ గాంధీ గారి క్షమాపణ చెప్పాలని తెనాలి హిందూ చైతన్య వేదిక తరఫున మేమందరము కూడా ఖండిస్తూ ఈ విషయాన్ని ఇంకా నిజంగా హిందువులు హింసావాదులు కనుక అయితే ఎట్లా ఉంటారో రాజీవ్ గాంధీ చవి చూస్తారని తెలియజేస్తూ తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో కౌలు రైతుల గుర్తింపు కార్డులకు సంబంధించి వ్యవసాయ రెవెన్యూ శాఖలకు చెందిన విఆర్ఓలు విఏఓలతో ఎంఆర్ఓ శ్రీనివాసులరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డును ఇచ్చే అంశంపై తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని ఈ పరిస్థితుల్లో మండలంలోని కౌలుదారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోనున్న నేపథ్యంలో కౌలు రైతుల వివరాలను సమాచారాన్ని తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. తెనాలి మండల పరిధిలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం రెవెన్యూ శాఖలకు చెందిన విఆర్ఓలు విఏఓలు పాల్గొన్నారు. ఈరోజు మనకి కౌలు రైతుల కార్డులు ఇష్యూయన్స్కి సంబంధించి అగ్రికల్చర్ మరియు రెవెన్యూకి సంబంధించిన ఎంఏఓ గారు, విలేజ్ మన విఆర్ఓలు విఏఏలు వీళ్ళతో సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు మనకి క్రాప్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా పంటలు వేసుకునే సీజన్ కాబట్టి అందరికీ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కౌలు కార్డులు అవి ఇచ్చేటట్టు ప్రభుత్వం తరపు నుంచి అందేటటువంటి కౌలుదారులకు అందే ఏదైతే ఉంటుందో బెనిఫిట్స్ అవన్నీ వాళ్ళకి అందేలాగా కౌలు కార్డులని ఇష్యూ చేయవలసింది వీళ్ళందరికీ ఆదేశాలు జారీ చేయాలి. తెనాలి బోస్ రోడ్ లోని నెహ్రూ నికేతన్ విద్యాసంస్థలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో కౌన్ బనేగా స్టాంపులో క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ క్విజ్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. తెనాలిలోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలందు 8-9 తరగతులు చదివే విద్యార్థులకు తెనాలి పోస్టల్ శాఖ స్టాంపుల సేకరణపై అవగాహన కలిగించింది. కౌన్ బనేగా స్టాంపు క్విజ్ పోటీలను ఈ సందర్భంగా తెనాలి పోస్టల్ శాఖ నిర్వహించింది. ఈ పోటీలో విద్యార్థులు చొరవ చూపి తమ నైపుణ్యతను చాటుకున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు 1, 2, 3 బహుమతులను పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ జి కరుణాకర్ బాబు అందజేశారు. ఇదే విధంగా పూర్ణ డిపార్ట్మెంటల్ స్టోర్స్ వారు కూడా విద్యార్థులకు బహుమతులు అందించేదానికి తోడ్పాటును అందజేశారు. ఈ సందర్భంగా జి కరుణాకర్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యతను పెంపొందించేందుకు ప్రతిభా పాఠవాలను వెలికితీసేందుకు అలాగే స్టాంపుల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేసేందుకు పోస్టల్ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని ఆయన చెప్పారు. గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు బహుమతులు అందజేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం కల్పించిన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు కరుణాకర్ బాబు అండి. నేను తెనాలి డివిజన్కి సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. ఈరోజు నెహ్రూ నికేతన్ పాఠశాలలో
8-9 తరగతులు వాళ్ళకి ఫిలాటలీ అంటే స్టాంపుల సేకరణ, స్టాంపులు హాబీ కింగ్ ఆఫ్ హాబీస్ అంటారు దీన్ని. అట్లాగే దీంట్లో భాగంగా స్టాంపులు సేకరించడం అనే దాని మీద అవగాహన కల్పించడానికి ఈ పిల్లలకు 7-8 తరగతుల వాళ్ళకి ఈ ఒక క్విజ్ కాంపిటీషన్ జరిగింది, ఈరోజు జరిగించడం జరిగింది. దాంట్లో ప్రతిభ చూపిన వాళ్ళకి ఈరోజు మేము గిఫ్ట్లు కొన్ని బహుమతులు ఇచ్చి సర్టిఫికేట్ ప్రదానం కూడా చేశాము. అందువల్ల ఈరోజు మా తపాలా శాఖ నుంచి గెలుపొందినటువంటి వీళ్ళందరికీ మా అభినందనలు తెలుపుతున్నాము. సహకరించినటువంటి యాజమాన్యానికి వీరికి కూడా మా కృతజ్ఞతలు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడకుండా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసమే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కూటమి ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు 7,000 రూపాయలు అందించడం జరిగిందని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని జనసేన నాయకుడు ఎద్దు శివమణి పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామ సర్పంచ్ తాడిబైన రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం చింతలపూడి పంచాయతీ కార్యాలయం ఆవరణలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. అనంతరం సచివాలయ సిబ్బందిని దుస్సాలువాతో కూటమి నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చింతలపూడి గ్రామంలో ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తాడిబైన మణికంఠ, కూటమి నేతలు పల్లెంపాటి గోపి, పోతన సాంబశివరావు, తాడిబైన దేవేంద్ర, ఎర్రంశెట్టి పాండు, పెన్షన్ లబ్ధిదారులు, గ్రామంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామ సచివాలయంలో మరి గత 2 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెన్షన్ల పండుగ అనే ఒక గొప్ప పండుగ జరిగింది. మరి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రం దాష్టిక్ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన యొక్క అనుభవంతో, ఆయన యొక్క చాకచక్యంతో మరి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 7,000 రూపాయల పెన్షన్ని గడప గడపకు సూర్యోదయంకు ముందే అందజేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా మరి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలోనే మరి అధికారులతో సమీక్షలు చేయడం కానివ్వండి, దానికి అధికారులు కూడా సహకరించడం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కాదు ఇది సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలనే దిశగా వాళ్ళు ప్రణాళికలు చేయడం నిజంగా సంతోషదాయకం. మరి పెన్షన్లు తీసుకున్నటువంటి వృద్ధులు కూడా ఈరోజు వారి కృతజ్ఞత తెలిసే విధంగా చింతలపూడి గ్రామంలో నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఇదే విధంగా మా గ్రామం తరపు నుంచి పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా 7,000 పంపిణీ చేసిన కృతజ్ఞతతోటి పింఛన్దారులు, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పంచాయతీ కార్యాలయానికి విచ్చేసి స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి వారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామ పంచాయతీ తరఫున కోరుకుంటున్నారు. దుగ్గిరాలలో రోడ్డుకు మహర్దశ పట్టనుంది. గడిచిన 4 సంవత్సరాల నుండి దుగ్గిరాల గ్రామంలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దృష్టికి దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ సభ్యులు తీసుకుని వెళ్లారు. దుగ్గిరాల గ్రామంలో గడిచిన 4 సంవత్సరాల నుండి సరైన రహదారులు లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు అనునిత్యం నరకం అనుభవిస్తున్నారని దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ సభ్యులు బుధవారం ఉండవల్లిలో జరుగుతున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్కు వివరించారు. రహదారులు అభివృద్ధి చేయటం కూటమి ప్రభుత్వ బాధ్యత అని, రోడ్లు అభివృద్ధికి కార్యాచరణ రూపొందుతుందని, అతి త్వరలోనే రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారా లోకేష్ దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు మిక్కిలినేని గాంధీ, కొండపనేని రవి, గద్దె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని బొర్రిపాళ్లెం రోడ్లో డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలు తొలగించిన మున్సిపల్ సిబ్బంది. డ్రైనేజీ కాల్వల ఆక్రమణలతో పూడికతీతతో కాల్వలు నిండిపోయాయన్న మున్సిపల్ కమిషనర్. నీరు నిల్వ ఉండకుండా వెళ్లాలంటే ఆక్రమణలు తొలగించాల్సిందే అంటూ వెల్లడి.
వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి. ఆర్టీఓ అధికారుల వెల్లడి. మోటార్ సైకిల్ వాహన చట్టం గురించి మెకానిక్లకు అవగాహన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.